నోయింగ్ ద లార్డ్ బెటర్ దెన్ ఎస్టర్డే. నిన్న దినం కన్నా ఈరోజు దేవుని గురించి నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకున్నావా? కొంచెం లోతైన అనుభవాలకు నువ్వు వచ్చావా? నీ స్పిరిచువల్ గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉందా, లేకపోతే ఒక ఎలివేషన్ దానిలో కనబడుతుందా? పరిశీలన చేయాలి. కొంతమంది భక్తి జీవితాలు ఎలా ఉంటాయంటే 1988 సంవత్సరంలో దేవుని గురించి ఎంత తెలుసో ఇప్పటికీ వాళ్ళకి అదే తెలుసు, అంతకుమించి ఎక్కువ తెలియలే. ఎందుకంటే నేర్చుకోవాలని ఆశ లేదు. ఆదివారం ఏదో కాసేపు ఒక అర్ధగంట దేవుని మందిరంలో గడిపేయడం, మిగతా సమయం అంతా లోకంలో జీవించడమే అదే భక్తి జీవితం అనుకుంటారు చాలామంది. లేదా ఎప్పుడైనా అవకాశం ఉంటే పుట్టినరోజుకి ఒకసారి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం, ఏదైనా కష్టం వస్తే శ్రమ వస్తేనే దేవుడు గుర్తు రావడం, మిగతా సమయం అంతా దేవుడు మర్చిపోవడం, ఇలాంటి అనుభవాలు చాలా మందిలో కనబడతాయి. అలా గనక నువ్వు ఉంటే నువ్వు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోలేవు. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ దిస్, యూ క్యాంట్ లెర్న్ సంథింగ్ అబౌట్ యువర్ గాడ్. ఎవరైతే దేవుని హత్తుకుంటున్నారో, ఆయన దగ్గరగా వస్తున్నారో, ఆయనకు చోటిస్తున్నారో, తమ హృదయాల్లో ప్రభువుకు అవకాశం ఇస్తున్నారో, అలాంటి వారి జీవితాలు చిగురించబడుతున్నాయి. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు చిగురించడానికి అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తిద్దాం. ఒకవేళ నీ జీవితం ఇప్పటికీ ఎండిపోయిన పరిస్థితుల్లో, మోడువారని స్థితిలో, ఏ విధమైన ఫలములు లేక, దేవుడు ఆశించే ఫలములు నీ జీవితంలో రాక ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రభుని యేసే ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు నేను ఫలించు వారంగా ఉండాలని, చిగురించే వారంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని కార్యాలు కొన్నిసార్లు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నువ్వు ఊహించిన రీతిలో ప్రతికూలతల మధ్యలో కూడా ఇంక ఇది జరగదండి అనుకున్న పరిస్థితులు కూడా దేవుడు నీ కోసం ఒక ద్వారం ఏం చేయగలడు? ఆయన తెరవగలడు. ఒకవేళకి రోజున కొంతమంది ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆర్ యు వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్? కీప్ ప్రేయింగ్, చేయి, ప్రార్థన చేయి. దేవుడు ఎలాంటి సందర్భంలో ఎలాంటి ద్వారాలు తెరుస్తాడో నీకు తెలీదు. జస్ట్ వెయిట్ అపాన్ గాడ్. దేవుడు నీ కోసం తెరిచే ద్వారాలు గొప్పవి. ప్రార్థన చేసేది మనము, కార్యాలు చేసేది ఆయన. అందులో దేవుని సేవకుడు అన్నాడు, వెన్ యు వర్క్ యు వర్క్, బట్ వెన్ యు ప్రే గాడ్ వర్క్స్ అన్నాడు. హల్లెలూయా. నువ్వు పని చేస్తే నువ్వు పని చేసినట్టే, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా ఎవరు పని చేస్తారు? దేవుడు పని చేస్తాడు.